మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అధికార పక్షం దీన్ని తేలికగా తీసుకుంటుండగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదే మా తూర్పు ముక్క అంటోంది. దీనిపై మాట్లాడడానికి మనకు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారు. నమస్తే రాజీవ్. నమస్కారం అండి. బాగున్నారా? ఓకే. ఏంటండి మావి గన్ ది గన్ జగన్ ది గన్ అన్నట్టుగా మావి గన్ ఏంటి, అసలు ఏంటి ఈ కథ అంతా? అసలు కూడా మూడు రాజధానులు పోయింది. గతంలో సూచించిన మేరకు చెప్పిన మేరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల ప్రకటన చేశారు. ఇప్పుడు దాన్ని అంతా తూచి అనుకొని ఇప్పుడు మళ్ళీ మావి గన్, మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి వి తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పెట్టేశారు. ఏంటిది? ఎవరు సూచించారు ఇలాంటివన్నీ కూడా? ఈ ప్లానింగ్ ఏంటి, కథ ఏంటి? సార్, ముందుగా మీకు ఇట్స్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పేరు ఏదైనప్పటికీ అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా మంది ప్రస్తుతం ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. ట్రోలింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, లేదంటే అధికార పక్షం వారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనకి ఉన్నటువంటి మూలాలను గమనించమని కోరుతా ఉన్నా. ఎప్పుడూ కూడా ప్రాంతాల మధ్య అనేటువంటిది విభేదాలు రాకూడదు, ప్రాంతాలని సమంగా అభివృద్ధి చెందాలి, ప్రాంతాల మధ్య సమతుల్యత రావాలి అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఒక ప్రాంతానికి ఎక్కువ పెట్టి మరో ప్రాంతాన్ని కడుపు కొట్టేటటువంటి వ్యవహారం మంచిది కాదు. గతంలో దానివల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లాంటి ఉద్యమాలు వచ్చిన సంగతి చరిత్రకారులందరికీ కూడా తెలుసు. సో అటువంటి తప్పు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు చేయకూడదు అనేటువంటిది ఒకటి. 2, రాజధాని పేరు చెప్పి అవినీతికో, రాజధాని పేరు చెప్పి ఆస్తులు పెంచుకోవడానికో, రాజధాని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికో చేస్తామని చెప్పి అధికారం ఉంది కాదని అహంకారం తలకెక్కి రెచ్చిపోతే, బాబు అది కాదు పరిస్థితి, నిజంగా ప్రజల సొమ్మును మీరు వృధా చేస్తున్నారు. ఇదిగో ఈ రకమైనటువంటి ప్లాన్ బి ఆప్షన్ కూడా అదే ప్రాంతంలో ఉంది. గతంలో అమరావతి ప్రాంతం లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంచుతూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలు న్యాయ రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానంటే మా మీద పడి ఏడిచారు. ఇదే మాదిరిగా ట్రోలింగ్స్ చేశారు. ప్రజలకు విషయం మా మీద చిమ్మేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? కర్నూలులో న్యాయ రాజధాని అంటే మేము ఏం చెప్పారు? కర్నూలుకి హైకోర్టును తరలిస్తాం అనేటువంటి చెప్పాం. అది ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే. అది చెయ్యకపోతే కర్నూలు ప్రాంతం అనేటువంటి ఆ ప్రాంత వాసులు, రాయలసీమ ప్రాంత వాసులు దానికి ఒప్పుకోరు. సో జగన్మోహన్ రెడ్డి గారి న్యాయ రాజధాని అనేటువంటి ఇది ఖచ్చితంగా వాస్తవ రూపం దాలుస్తా ఉంది ఒక పక్క. రెండో పక్క చూస్తే ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ అనగానే అమరావతి మీద చిన్నచూపు చూస్తున్నారు, అమరావతి ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు అనేక విమర్శలు చేశారు. కానీ అది కాదు. ఇప్పుడు ఈ రోజు చెప్పినటువంటి మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈ 3 ప్రాంతాలు చుట్టుపక్కల అంతా కూడా అమరావతి ప్రాంతం కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటారు కదా. సో కనెక్టివిటీ ఆఫ్ ద క్యాపిటల్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఉత్తు పున్నాన బూడిలో పోసిన పన్నీరుగా 2 లక్షల కోట్ల రూపాయలు రోడ్లకి, డ్రైనేజీలకి, కరెంటుకే వెచ్చిస్తే ఇక నగరం ఎప్పుడు నిర్మిస్తారు? రాజధానికి కావాల్సిన మిగతా వస్తువులన్నీ ఎప్పుడు కల్పిస్తారు? ఎన్నేళ్లకు అభివృద్ధి చెందుతుంది? కేవలం రోడ్లకి, డ్రైన్లకి, విద్యుత్కే 2 లక్షల కోట్లు అంటే మిగతా అంతా అభివృద్ధి చేయడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి? అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు నెత్తి మీద ఇన్ని లక్షల కోట్లు అప్పు పెట్టుకుని వృధాగా ఈ రకమైనటువంటి ఖర్చు అంతా ఎందుకు? ఇదిగో ఈ రకంగా మనం ముందుకెళ్తే 20,000 కోట్లతోనే అద్భుతమైనటువంటి రాజధానిగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్రాంతం అంతా. దీని రాజధాని ప్రాంతం చెయ్యొచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని సుస్పష్టంగా మీడియా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఇక అప్పటి నుంచి చూస్తే వెన్నులో వణుకు పుట్టినటువంటి అధికార పక్షం వారిని ఎల్లవేళ జాకీలు లేపేటటువంటి పచ్చ మీడియా, మరో పక్క వారు ఎల్లో పేటీఎం బ్యాచ్, ఎల్లో మీడియా బ్యాచ్ అంతా కలిపి ముప్పెట్ట దాడి చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. విపరీతమైన అవకాశం ఇచ్చారు కదా మీరు అవకాశం ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాట తప్పరు, మడమ తిప్పరు అనే ఒక స్లోగన్ కూడా ఉంది కదా. మరి దాన్ని మర్చిపోయి గతంలో కూడా ముందే కూసిన కోయిల్ అంటూ ఒకవేళ 3 రాజధానులు అనుకొని ఉంటే మీరు వైశాఖ వెళ్ళి పరిపాలన చేసుకుంటూ ఇక్కడ శాసన రాజధానిగా ఇక్కడ మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించు ఇదంతా చేసుకోండొచ్చు. ముందే ప్రకటించేసి ప్రజలతో అబాస్ పాలైనారు, కోర్టు నుంచి మొటిక్కాయలు వేయించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మడమ తిప్పారు. మళ్ళీ ఇప్పుడేమో 3 రాజధానులు అసలు తగ్గేదే లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ 3 రాజధానుల కథ పక్కన పెట్టేసి మళ్ళీ 3 ప్రాంతాలు అంటే ఒకే జిల్లాలో 3 ప్రాంతాలు వస్తే గుంటూరు, కృష్ణాని తీసుకున్నారు. ఇప్పుడు అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు
ఈ విధంగా చెప్పొచ్చు కదా, మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న 110 కిలోమీటర్ల నేషనల్ హైవేకి ఇరువైపులా రాష్ట్ర రాజధాని నిర్మిస్తే బాగుంటుంది అనొచ్చు కదా. మళ్ళా దీంట్లో ఏంది, మచిలీపట్నం నుంచి మా తీసుకోండి, విజయవాడ నుంచి వి తీసుకోండి, గుంటూరు నుంచి జిఎన్ గన్ తీసుకోండి, మావి గన్ అంటే జగన్ గుర్తొస్తాడు మీకు, కాకపోతే అది వద్దులేండి మీ ఇష్టము అని అంటే మళ్ళీ ప్లాన్ బి కూడా ఎందుకు చెప్పడం ముందే? ఒకవేళ మీకు అదే ఉంటే గినా మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ చేసుకోవచ్చు కదా, మీరు ప్లాన్ బి చెప్పేస్తే ప్రజలు మిమ్మల్ని ఆహ్వానిస్తారంటారా? ఒక మాట చెప్తాను సార్, మీరు గతంలో తొందరపడి కోయిలు ముందే కూసింది అన్నారు. ఒక రకంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంత వాసిగా మా ప్రాంత మంచితనం మా చేతగాని తరంగానే మిగిలిపోతుందేమో అన్న అభిప్రాయం నాకు కలుగుతుంది. ఒక రాజధాని విషయంలోనే కాదండి, ఇప్పుడు విశాఖపట్నానికి ఎవరు గుర్తించలేదు, మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ప్రకటించారు. అటువంటి పరిస్థితిలో ఈ ప్రాంత ప్రజలంతా ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి మన నెత్తిని పెట్టుకోవాలా. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? ఓటమి పాలయం, ఘోరంగా ఓడిపోయాం. గాజువాక లాంటి ఓ ప్రాంతంలో 1,00,000 ఓట్ల మెజారిటీ, విశాఖపట్నం లాంటి పార్లమెంట్ సీట్కి 5 లక్షల మెజారిటీ. అంటే మా ప్రాంత వాసులందరి గురించి ఏం మాట్లాడారు? అగో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రాజధాని అన్నారు, విశాఖపట్నం వచ్చి భూములు దోచుకుంటాడని ప్రజలందరికీ అర్థమైపోయింది, అందుకని ఇన్ని ఓట్ల తేడాతో ఓడించారు అని చెప్పి ఒక కొత్త ప్రచారం మొదలు పెట్టారు. సార్, రాజధాని అంశం ఒక్క 2 నిమిషాలు పక్కన పెడదాం. మరి మా విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతి ఏమిటి? మా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మా గొంతు నొక్కేస్తున్నా కనీసం నోరిప్పి మేము ఒక రకమైనటువంటి నిరసన కార్యక్రమం చేసుకునేదానికి టెంట్ కూడా మమ్మల్ని వేసుకోనివ్వకుండా మీరేం చేశారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశము మీ ప్రభుత్వ హయాంలోనే కదా తెర మీదకి వచ్చింది. మరి 5 ఏళ్ల పాటు మీరేం చేశారు? గుడ్ క్వశ్చన్ సార్. 5 ఏళ్ల పాటు ఏం చేశారన్న ప్రశ్నకి రాజీవ్ గాంధీ చెప్పే సమాధానం కన్నా కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి చెప్పిన సమాధానం మరొకసారి వినమని చెప్పి మీకు అభ్యర్థిస్తున్నా. ఆ కుమారస్వామి గారు సెంట్రల్ మినిస్టర్ ఫర్ స్టీల్ అండ్ ఇండస్ట్రీస్ హోదాలో ఇదే విశాఖపట్నం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సుదర్శన చక్రం లాగా తన పంచ ప్రాణాలను కంచిగా వేసి స్టీల్ ప్లాంట్ అడ్డుకోడగా నిలబడబట్టే ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడ సాగిస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు అని చెప్పి సుస్పష్టంగా చెప్పారు. అయితే కూడా ఇక్కడ ఉద్యమాలు జరగట్లా. గతంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే రీతితో ప్రాణ త్యాగాలనే పునాదులుగా వేసి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. కానీ ఇటువంటి మా ప్రాంతంలో ఈ రోజు ఉద్యమం లేదు సార్. ఉద్యమాన్ని అనగదొక్కుతున్నారు సార్. ఇదంతా ప్రజలకు ఉద్యమం ఎందుకు? స్టీల్ ప్లాంట్ కోసము నిధులు కేటాయించారు కదా, నిధులు కేటాయించారు, ఐరన్ ఓర్ కేటాయించారు, ముడి సరుకుడు కేటాయించారు. చెప్పమంటారా? విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉంది. ఆర్సెల్ఆర్ మిట్టల్ అనేటువంటి ఒక కంపెనీతో, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో దావోస్ లో ఆయనతో ఎంఓయూ చేసుకున్నారు. అయితే దాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు కలరింగ్ ఇచ్చుకుంది. తప్పులేదు, వాళ్ళ ప్రచార యావ వాళ్ళకుంది, మాకు లేదు. అయితే ఆర్సెల్ఆర్ మెటల్ కి డైరెక్ట్ గా పైప్ లైన్ వేసేసి ఐరన్ ఓర్ కంపెనీ వరకు ఇచ్చేసే విధంగా చేయాలని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా కోరారు. బాగుంది, బాగుంది. కానీ మరి అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు కేటాయించలేకపోతున్నా నేను అడుగుతున్నా. అమరావతి బిల్లు శాసనసభలో మాత్రమే ప్రవేశపెట్టి మండలిలో ప్రవేశపెట్టకుండా తప్పించుకు పారిపోయి ఢిల్లీ వెళ్లి లోక్సభలో రాజ్యసభలో కూడా ఆమోదించగలిగినటువంటి స్థాయి, సమర్థత, స్టామినా ఉన్న లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గన్ను కేటాయించలేని దద్దమ్మలు అయిపోయారా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రి గారు గౌరవనీయులు వంగలపూడి అనిత్ గారు చెప్పారు, జస్ట్ 30 మినిట్స్ ఇన్ జూమ్ కాల్ ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చాడు లోకేష్ గారు అన్నారు. వెరీ గుడ్, వి వెల్కమ్ యువర్ స్టామినా. బట్ ఆ ప్రతిభ, ఆ పాఠవాలు, ఆ పట్టుదల విశాఖ స్టీల్ ప్లాంట్ కి 3 ఏళ్లు గతంలోనే మీరున్నారు, ఇప్పుడు మీరున్నారు. ఎందుకు సొంత గనులు కేటాయించలేకపోతున్నారు? ఉద్యోగులు విఆర్ఎస్ఎల్ పెట్టి తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి ఏంటి? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? రిజల్ట్ కి అనుగుణంగానే మీకు జీతాలు ఇస్తారట. అంటే స్టీల్ ప్లాంట్ లో వచ్చినటువంటి ఉత్పత్తికి అనుగుణంగా జీతాలు అనేటువంటిది ఎక్కడన్నా ఉందండి? సో వీళ్ళు చేసేది ఎంత ఏమిటి అంటే ప్రచారం 1, అవినీతి 2, నిజంగా వచ్చే ఇండస్ట్రీలో నిజంగా వచ్చేటటువంటి ప్రాంతాల అభివృద్ధి వీళ్ళకి అక్కర్లేదు. ఏదన్నా ఉంటే ఉక్కుపాదం మోపి ఉద్యమాలను కూడా అనగదొక్కగలరు. దానికి వీరు సమర్థులు. అయితే కాలం అన్నిటికన్నా గొప్పది సార్. కాలం, ప్రజలు అందరి అంచనాలకి మించి ఉంటారు. భవిష్యత్తు రోజుల్లో దీనికి యొక్క మూల్యం ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకోగలరు. భవిష్యత్తులో చెల్లించుకుంటుందా లేదా అని పక్కన పెడితే గతంలో 2019-24 అధికారంలో 3 రాజధానుల బదులు అప్పుడైనా మావి గన్ను ప్రకటించిండొచ్చు కదా. మళ్ళీ అప్పుడు ఈ గన్ ఏమైంది? మావి గన్ ఏమైంది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? 3 రాజధానులనే బదులు మావి గన్ అని అంటే పోయింది కదా అప్పుడే.
ఇప్పుడు 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 ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని ఆ రోజు యాక్చువల్లీ ఇప్పుడు యాజ్ ఉత్తరాంధ్ర ప్రాంత వాసిగా అయితే నాకు ఒక అంత బాధ ఉంటది. అరే విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. ఇంకా అంటే ఇప్పుడు మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు మావిగన్ అన్న పేరుని ట్రోల్ చేయొచ్చేమో తప్ప ఆ మావిగన్ అనేటువంటి పేరు వెనకాల ఉన్నటువంటి అతి గొప్ప ఆలోచనని ఎవరు ట్రోల్ చేయలేరు. ఓకే, ఎందుకు పేరుని ట్రోల్ చేయొచ్చేమో కాదు, మీరు వ్యూహాత్మక అనుకుంటున్నారు కానీ వ్యూహాత్మక తప్పిదమ్మని అందరూ అంటున్నారు సార్. ఇప్పుడు ఒక మనిషికి ఒకటి రైట్ లాగా అనిపిస్తుంది, మరో మనిషికి ఇంకోటి తప్పులాగా అనిపిస్తుంది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి సొంతంగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చినాడు. ఎందుకు ఇంత తొందర, కాంగ్రెస్ లోనే ఉండొచ్చు కదా అని చాలా మంది కుహానా మేధావులు మాట్లాడారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ ఒక విజన్ ఉంటది, ఒక లైన్ ఉంటది, ఒక థాట్ ప్రాసెస్ ఉంటది. ఆయన దాన్ని నమ్మాడు అంటే ముందుకు దూసుకెళ్తాడు, అందులో డౌట్ ఏం లేదు. రిజల్ట్ ఏదైతే కానివ్వండి, మరి ఆ విజన్ ఏమైంది? 2019-24 వరకు ఆ విజన్ అయిపోయింది. అదే విజన్ తో మావిగన్ అని ప్రకటించే పోయింది కదా. ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు మావిగన్ను. దీన్నే ట్రోల్ చేస్తున్నారు కదా. చూశారు కదా సీమరాజా ట్రోల్ చూశారు కదా మీరు. పులివెందుల నుంచి పూ తీసుకోండి, కాకినాడ నుంచి కా తీసుకోండి, దెందులూరు నుంచి దే తీసుకోండి అని ఎలా చేస్తున్నారు. మీకు మాట చెప్తాను సార్. సీమరాజా గాని లేదా కిరాక ఆర్పి గాని లేదా ఇంకొకరు గాని విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తా ఉంటారు, విపరీతమైనటువంటి విమర్శలు చేస్తా ఉంటారు. హద్దు మీరు మాట్లాడతారు సార్, దాని కాలం సమాధానం. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు గమనిస్తే ఈ సోకాల్ కిరాక ఆర్పి, సోకాల్ సీమరాజా వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు, కరచలనాలు స్వీట్లు తినిపించుకుంటారు, కౌగులించుకుంటారు. కానీ గతంలో మా ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు మాట్లాడలేదని నేను అంటలా. ఆ వ్యక్తులకి మాకు ఏమి సంబంధం లేదని గతంలో కూడా చెప్పాం. అప్పుడు ఎవరు నమ్మలేదు, ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు నమ్మట్లేదు. అయితే వాళ్ళు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేకుండానే గన్మెన్లను ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు సార్ గన్మెన్లని? ఎవరికి ఇచ్చారు మీరే చెక్ చేసుకోండి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి. నాకు మీకు తెలియదు, మరి నాకు లేవు. కొండా రాజీవ్ గాంధీ పిట్ట కొంచెం కూతగనమని దాదాపు 15-20 సంవత్సరాల క్రితమే నిరూపించుకున్నారు. ఇప్పుడు కాదు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సభలోనే 10 ఏళ్ల కుర్రాడిగా ఉన్న కొండా రాజీవ్ గాంధీ ఎలా ప్రసంగించారో అందరూ చూశారు. అప్పట్లో పిట్ట కొంచెం కూతగనమని. అమ్మ రాజీవ్ గాంధీ కన్నా నేను తెలియమంటుండే. అమ్మమ్మ సార్ నేనైతే ఒకటే చెప్తున్నాను సార్, ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వృధాగా ప్రజల సొమ్ముని మరి ఈ ఆలోచన అసెంబ్లీకి వెళ్ళి అంటే శాసనసభలో రాష్ట్ర రాజధాని బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మీ గన్ను గురించి ఎందుకు చెప్పలేకపోయారు? సార్ మీరు అది అడుగుతున్నారు కానీ శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు కాదు తీర్మానానికి సంబంధించి శాసన మండలిలో ఎందుకు చర్చ జరపలేదని మీరు అడగరా? సరే అది చట్టం చూసుకుంటుంది, అదంతా కూడా భవిష్యత్తు ఏమో చూసుకుంటుంది. కానీ మీరు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం మీకు ఉంది కదా. మండలి కోసం మీ బలం ఉంది కాబట్టి మీరు మాట్లాడొచ్చు, మేము అడ్డుకుంటా అంటే అనేసి. అసెంబ్లీలో మీకు బలం లేదు. అసెంబ్లీకి వెళ్ళి ఒకటే మాటే, మాకు సమయం మీరు మాట్లాడడానికి అంటారు. వాళ్ళు ఇచ్చిన 2 నిమిషాల సమయమైనా మా నినాదం ఇది, మావి గన్ను అనేసి ఒకే పాయింట్ లో ముగించేసి బయటకు వచ్చిండొచ్చు కదా. నా ప్లాన్ ఏ మీకు నచ్చలేదు, అప్పట్లో ప్లాన్ బి ఇది నాది, ప్లాన్ బి మాది. అదే ఆ రోజు అసెంబ్లీలో మచిలీపట్నం నుంచి మా తీసుకోండి అనేసి మావి గన్ అనేసి పోయింది కదా. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు సరే శాసన మండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదా అంటే అది చట్టం చూసుకుంటుందని మీరే చెప్తున్నారు. శాసనసభలో మీరు వెళ్ళి ఇలా మాట్లాడొచ్చు కదా అని మీరే చెప్తున్నారు. బాగుంది. మరి 2014 నుంచి 19 మధ్యలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు ఇది ఎవరు సజెస్ట్ చేశారు? ఎందుకు ఈ ప్రాంతాన్ని తీసుకుంటున్నారు? 3 పంటలు పండే భూమిని మీరు జంగల్ రాజ్యం చెయ్యకూడదు. ఈ ప్రాంతంలో ఎవరైనా ప్రజలు స్వచ్ఛందంగానో లేదా స్వచ్ఛందం కాకపోతే ప్రభుత్వ భూమి నొక్కి వక్కాడించారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఎక్కడ దొరికితే అక్కడే మీరు రాజధాని పెట్టండి, అంతే తప్ప ప్రజల్ని పీడించొద్దు, రాబందుల్లా భూములు తినద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విన్నవించడమే కాదు అసెంబ్లీ సాక్షిగా గర్జించాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? బూడిద మీద పని ఏదో అంటారు కదా, వీళ్ళకి చలనం ఏమి ఉండదు ఈ యొక్క ప్రభుత్వానికి. అప్పుల్లో మారలేదు, ఇప్పుడులో మారలేదు. ఎవరెన్ని చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేసుకెళ్తారు. కాబట్టి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ద్వారానే ప్రజలకు తన యొక్క ఆలోచనను ప్రజల ముందు పెట్టారు. వీళ్ళు ఎన్ని చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. నేను ఒకే ఒక పాయింట్ అడుగుతాను సార్. చాలా మంది ఇల్లు కట్టుకుంటా ఉంటారు, చాలా ప్రభుత్వాలు రోడ్లు వేస్తూ ఉంటాయి. భారతదేశంలో 1 కిలోమీటర్ రోడ్డుకి 160 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా? మీరు చెప్పండి సార్ నాగరాజు గారు. 1 కిలోమీటర్ రోడ్డుకి 160 కోట్లు. ఒక ఎస్ఎఫ్టి ఒక చదరపు అడుగుకి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు 25,000 రూపాయలు పెట్టేటటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు పెట్టాలి?
ఆ డబ్బంతా ఎవరు బాబు గారి జోబుల్లోకి వెళ్తుంది? ఆ డబ్బు ఈ రాష్ట్ర ప్రజలు తమ కష్టాన్ని, తమ స్వేదాన్ని, తమ రక్తాన్ని స్వేదంగా చిందించి పన్నులు కట్టి ఆ పన్నులు రాష్ట్ర ఖజానాకు వస్తే ఈ రోజు ఆ డబ్బంతా తీసుకుని ఇలా అవినీతి చేసుకోవడానికి వాడుకుంటున్నారు. అమరావతి ఇస్ జస్ట్ అ ఫేస్ మాస్క్ ఆఫ్ ద కరప్షన్. చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన తాబేదారులు చేసేటటువంటి అవినీతికి అమరావతి అనేటువంటి ఒక ముసుగేసుకు తిరుగుతూ లేనిపోని విధ్వంసాలు, వివక్షలు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నేను అంటే మీరు అవినీతి అంటున్నారు, అమరావతి అనేది అవినీతికి ఒక కరప్షన్ మొత్తం కరప్షన్ అది అంటున్నారు కదా. ఆ రోజు అదే వచ్చింది కదా, విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి 100 ఎకరాల్లో భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూముల ధరలు పెంచుకోవడానికి ఆయన విశాఖపట్నం వెళ్తున్నారు అనేది వచ్చాయి. ఈ రోజు మీరు వచ్చి అమరావతి అంటే కింద కరప్షన్ అంటున్నారు మీరు. అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు ఇలా మాట్లాడడము రివాజుగా మారిపోయింది కదా. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను సార్, నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో గీతం అనే ఒక విద్యా సంస్థ ఉంది. గీతం విద్యా సంస్థల చైర్మన్ గౌరవ్ నారా లోకేష్ గారికి తోడల్టు చంద్రబాబు నాయుడు గారి కొడుకు వరుస. వారికి విశాఖపట్నంలో ఉన్నటువంటి 5,000 కోట్ల రూపాయల విలువైన బాలకృష్ణ గారి చిన్నల్లుడు అనేది మర్చిపోయినారు మీరు. బాలకృష్ణ గారి చిన్నల్లుడు, బాలకృష్ణ గారు లెజెండ్ వాళ్ళ చిన్నల్లుడు, లెజెండ్ గారి చిన్నల్లుడు కూడా. ఈ బుల్లి లెజెండ్ గారికి 5,000 కోట్ల విలువైనటువంటి భూమిని దారదత్తం చేశారు. ఎవరు బాబు గారు సొత్తం దారదత్తం చేశారు? అదే ఋషికొండ గీతంకి ఎదురుగా ప్రభుత్వ భవనాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే అలో లక్షణాన్ని ఏడ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్లు 350 కోట్లు పెట్టి కట్టారు. కట్టిన సౌదాలన్నీ కూడా కనబడుతున్నాయి. అవన్నీ ప్రభుత్వ భవనాలు ఆనాడు చెప్పాం, ఈనాడు చెప్తాం. లక్షలు పెట్టి బాత్రూమ్, వాష్రూమ్ లో కమోడ్ అట్లాంటి పెట్టారులేండి. ఎస్ సార్. సార్ ఇప్పుడు బాత్రూమ్ లో కమోడో లేదా ఇంకోటో అంటారు. అవి ఏంటంటే రకరకాలైనటువంటి, ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి వస్తువులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించిన భవనాలు. అవి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి భవనాలు అయితే అందరూ వచ్చి పేపర్ల మీద సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి భవనాలు ఎలాగ వెళ్ళి ఉంటారు, ఏ ఆధీనంలో ఎందుకున్నారు? అవన్నీ ప్రభుత్వ భవనాలు. నేను అనేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్లు ఖర్చు పెట్టాడు, కళ్ళ ముందు కనబడుతుంది. మీరు యోగాంధ్ర పేరు చెప్పి 350 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక మ్యాచ్ చూపించండి. నేను అడుగుతున్నా, ఒక మ్యాచ్ చూపించండి. ఏమండి, అమరావతిలో ప్లాన్లకు 1000 కోట్లు దారబోస్తారా మీరు? ఒకసారి ఏమో సింగపూర్ ప్లాన్ అంటారు, 100 కోట్లు వేస్తారు. ఇంకోసారి ఏమో ఏదో చైనా అంటారు, ఇంకోసారి మలేషియా అంటారు, ఇంకోసారి సింగపూర్ అంటారు. మీ ఇష్టం వచ్చినట్లు ప్లాన్లకు 100 కోట్లు 1000 కోట్లు దారదత్తం చేస్తారా? ఇంకా విచిత్రం ఏంటంటే విశాఖపట్నంలో భూములు ఇవ్వడమే కాదు గీతం భరత్ గారికి, అమరావతిలో కూడా సుమారు 500 ఎకరాలు ఎంతో ఆయనకు అప్పచెప్పేశారు. చాలా కారు చౌకగా. పైపెచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి భూమి ఇవ్వాలంటే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఎకరాకి 50 లక్షలు ఛార్జ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం ఇది. అంటే పేద ప్రజల దగ్గర భూమిని తీసుకుని వాళ్ళ తాబేదారులకి, వెనకాల తిరిగే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ దంతాల వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తూ, ఇంకో పక్క భూమి ఇచ్చిన పేదవాడికి ఈ రోజు కూడా ఫ్లాట్స్ మీరు ఇవ్వకుండా, కమర్షియల్ స్పేస్ మీరు ఇవ్వకుండా, మరో పక్క దైవ కార్యక్రమాలకు ఇచ్చే భూమిని కూడా ఎకరా 50 లక్షలు మీరు అమ్ముకుంటున్నారంటే ఇది ప్రజల రాజధానా లేదా పెత్తందారుల రాజధానా? ఇది కళల రాజధానా? లేదా ఆవిడెవరో రాజ్యసభలో చెప్పారు మహాతల్లి, ఆవిడ దండేసి దండం పెట్టాలి ఆ రేణుకా చౌదరి గారు, అమరావతి అంటున్నారు. ఏమంటే ఇది మంచి పద్ధత? చట్టసభలకు ఎంత విలువ ఉందండి? ఒక సాక్షాత్ ఒక రాజ్యసభ సభ్యురాలు, అదే సామాజిక వర్గానికి చెందిన ఆవిడ, ఒక చౌదరీసు కమ్మ సామాజిక వర్గం అని అందరికీ తెలుసు. ఆవిడి ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని నిండు సభలో రారా పోరా అని మాట్లాడతారా? రారా పోరా పెట్టరా అమరావతి చొప్పరా అన్నారు. రారా పోరా ఎవరికి చెప్పారని చెప్పారు ఆ మాట? ఎవరికి చెప్పారని చెప్పారు ఆవిడ? ఐ కాల్డ్ ఇట్ టు ద దీదన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పింది. ఎవరు అప్పుడు దీదన్ చీఫ్ మినిస్టర్? ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నిండు సభలో ఒక మహిళ అయినంత మాత్రాన కమ్మ అహంకారం తలకెక్కి రేణుకా చౌదరి గారు పెట్టరా అమరావతి, పిలవరా అమరావతి అని రారా పోరా అని మాట్లాడింది. ఎవరన్నా రారా పోరా అనలేదు. ఎందుకనలేదు? మీరు వినండి. పెట్టరా అమరావతి, పెట్టరా అంటే ఎవరికి చెప్తున్నారు? పెట్టరా, పిలవరా అంటే అది. అయితే ఓ పని చేయండి సార్, నేను కూడా పెట్టవే పోవే అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? మా ఛానల్ యాక్సెప్ట్ చేయము. ఏ ఛానల్లోనే యాక్సెప్ట్ చేయరు, ఏ చట్టసభల్లోనే యాక్సెప్ట్ చేయరు. అది పరువుగా, మర్యాదగా పార్లమెంటరీ లాంగ్వేజ్ కానే కాదు. నేను మీ యూటీవీ ద్వారా కూడా రాజ్యసభ సెక్రటరీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, వైస్ చైర్మన్ గారిని, చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆవిడ మాట్లాడిన మాటలు రికార్డ్స్ నుండి తొలగించాలి. అది మంచి పద్ధతి కాదు. ఒక రాజధాని మీరు ఎలా కమ్మరావతి అని చెప్తారండి? అంటే కమ్మవారు మాత్రమే రాజధానిలో బతకాలా? కాపులు బతకూడదా? దళితులు బతకూడదా? బీసీలు బతకూడదా? లేదా బ్రాహ్మణులు బతకూడదా? ఏంటి కులాంకారం? అంటే మీ కండ కావరం ఎక్కువైపోయింది. కాబట్టే చెప్తున్నాం, ఈ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీరు అవినీతి కోసం మాత్రం అమరావతిని వినియోగిస్తున్నారు తప్పితే ఇంకో దానికి కాదు.
ఇలా చేసుకుంటూ పోతే ఎప్పటికీ అది పూర్తి కాదు, అది కళల రాజధానిగానే మిగిలిపోతుంది తప్పితే వాస్తవ రూపం దాల్చదు. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్లాన్ బి అనేటువంటిది ఇగో ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటదని చెప్పి మా నాయకుడు ప్రతిపాదన చేశాడు. ప్లాన్ బి మావి గన్ గురించి మీడియాలో లోకేష్ గారిని, రాష్ట్ర మంత్రి లోకేష్ గారిని మీడియా ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఏం చేస్తాడు అతను, ఒక తట్ట మట్టెత్తాడా, ఒక రోడ్ వేసాడా, ఏం మాట్లాడతాడు అతను అనేసి మాట్లాడారు మన మీడియా సమావేశంలో కూడా. మరి దానికి ఏమంటారు? ఇంకోటి మీరు అధికారంలోకి రావాలి కదా, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోనే అన్నారన్నమాట, జగన్ రానివ్వము, మేమంతా ఐకమత్యంగా ఉంటాం, మనమంతా కలిసికట్టుగా ఉండాలి, మనంతా కలిసికట్టుగా ఉంటే జగన్ రాలేడు అని గట్టిగా చెప్తున్నారు కదా. మరి మీరు ఇంకా అధికారంలోకి వస్తే మావి గన్ను, ఆ గన్ను, ఈ గన్ను అంటున్నారు కదా. మేము సరే ఎవరో ఎక్కడో రాసుకున్నారు, ఎవరు మాట్లాడుతుంటారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, లేదంటే మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా అని. మేము రాసుకోగలం, విడిపోతే ఓడిపోతాం అనే భయం పుట్టించడం మగాడి తాలూకా అని. ఈ రాతలు, ఈ మాటలు అన్ని కూడా కొంతవరకే పరిమితం. వాస్తవంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారు, దాన్ని ప్రజలు ఎంత మేరకు అర్థం చేసుకున్నారు, తిరిగి ప్రజలు ఏ విధంగా స్పందించారు, దీని మీద ఆధారపడి ఉంటది. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వరు అని మీరు అన్నారని అంటున్నారు. బహుశా నేను మిస్ అయి ఉండొచ్చు. అయితే నేను ఒకటి చెప్తున్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి నేనే ఎవరో ఎందుకు అసెంబ్లీలో సీటు కాదు గేటు కూడా తాకనివ్వం పవన్ కళ్యాణ్ అని మాట్లాడింది నేనే. 2019లో మాట్లాడాం, 2024లో కూడా మాట్లాడాం, ఏం మాట్లాడలేదని చెప్పట్లా. 2019లో మేము సక్సెస్ అయ్యాం, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, సీట్ కాదు కదా గేట్ కూడా తాకనివ్వలేదు. బట్ వేరే 24లో ఏమయ్యాం, ఫెయిల్ అయ్యాం కదా. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్ళారు కదా, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సరే ఆ సంక్రమణ బీజేపీని, ఈ సంఖ్యలో టీడీపీని పెట్టుకుని అటు ఇటు ఏదోలాగా కాళ్ళు ఇచ్చుకుంటున్నా లోపలికి వెళ్ళగలిగాడు కదా, ఏ రకమైనటువంటిది పక్కన పెడితే. అలాగేంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అప్పనేమో ఆపేస్తాం, మాటేసేస్తున్నాం, అయ్యి ఉండవు. ప్రజాస్వామ్యం అన్నిటికన్నా చాలా బలమైంది, చాలా బలంగా కాలం ప్రతిస్పందిస్తుంది. కాలం కొట్టే దెబ్బకి గోబ గుయ్యం అనడం తప్పి ఇంకోటి ఏమి ఉండదు. అప్పుడు నోరు కళ్ళు వెళ్ళబెట్టుకు చూడడం తప్ప మీరు చేసే పనేం లేదు. మేమైతే పవన్ కళ్యాణ్కో, బీజేపీకో, లేదా చంద్రబాబు నాయుడు గారికో జడిసేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజలు నమ్ముకున్నాం, పైన దేవుణ్ణి నమ్ముకున్నాం, మా కష్టాలను నమ్ముకున్నాం, అంతే తప్ప జెండా కూలీలుగా బతికేట అవస్థ మాత్రం మాకైతే ఎప్పటికీ రాదు. ఎవరికి భయపడలేదు, మావి గన్ను నమ్ముకున్నారు మీరు, ఎవరికి భయపడరు, మీరు మావి గన్ను నమ్ముకున్నారు మీరు, అంతే కదా సార్. ఇప్పుడు అంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రాకుండా అన్ని ప్రాంతాలు సమతుల్యత అభివృద్ధి చెందాలి, శరవేగంగా అభివృద్ధి చెందాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనని ఒక నాయకుడు చేస్తే దాన్ని ఈ విధంగా ట్రోల్ చేస్తారా? అది ప్రాంతాలంటే మీకు అంతా కూడా కృష్ణా జిల్లానే కదా, అది ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, 3 ఒకటే ప్రాంతం కదా. ఇప్పుడంటే విభజించారు జిల్లాలు అంతే, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లానే, గుంటూరు అంతే. వాట్ అబౌట్ మిగతా ప్రాంతాలండి? అలా కాదు సార్, మన సమాజం ఎక్కడ ఆగిపోతుంది అనేటువంటి భావన నాకు ఎక్కడ కలుగుతుందంటే, మావిగన్ అనే పేరుని ట్రోల్ చేసేటువంటి వ్యక్తులు, శక్తులు కూడా కిలోమీటర్కి 160 కోట్లు అంటే మాత్రం నోర్లు మూసుకుని ఉంటున్నాయే. అడుక్కి 15,000 రూపాయలు, 20,000 రూపాయలు అడుక్కి ఖర్చు పెడుతున్నారంటే నోర్లు మూసుకుని ఉంటున్నాయే. కనీసం టెండర్ల ప్రతిపాదన లేకుండా ఇష్టానుసారం అమరావతి పేరు చెప్పి ఏంటది మొబిలిటీ ఫండ్స్ అని చెప్పి పనులు మొదలవ్వక ముందే డబ్బులు డ్రా చేసుకుంటూ ఆ డబ్బులు కిక్ బ్యాక్స్ రూపంలో వెనక నుండి వెళ్ళిపోతున్నా, ఏం మాట్లాడట్లేదే. ఇవన్నీ ట్రోలింగ్లు చేసే వారికి కనబడవా? జగన్మోహన్ రెడ్డి గారి మధ్య నుండి వచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన, ఖచ్చితంగా అది ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా తక్కువ ఖర్చుతో రాజధాని తక్కువ సమయంలో మనం ముందుకు వెళ్ళగలిగే ఆలోచన చేస్తే దాన్ని పట్టుకుని ట్రోల్ చేస్తే ఏమవుతుంది సార్? ఏమవుతుంది? నవ్వినాడు ఆడిమూత్రే వంకర అన్నట్టు మిగిలిపోతే తప్ప ఇంకోటి ఏం కాదు. ఖచ్చితంగా నిజమైనటువంటి రాజధాని రావాలి. ఉత్తినే మనం కట్టుబడున్నారా ఏం సార్? మావిగన్ అనేటువంటిది ఒక ప్లాన్ బి ఆలోచన. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలి, చేస్తే బాగుంటది. అమరావతి పేరు చెప్పి అవినీతి మీరు చెయ్యొద్దు అంటున్నాం. ఫస్ట్ మేము చెప్పినా వేస్ట్ రెడ్డి, మీరు పట్టించుకోరు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆ ప్రెస్ మీట్ లో. చెప్పినా వారు పట్టించుకోను అన్నప్పుడు మీరు చెప్పడం ఎందుకు? ప్రజలకి తెలియాలి కదా, ఈ రకమైనటువంటి ఆలోచన చెయ్యాలి, వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారనేటువంటిది అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు సార్. ఒకసారి ప్రజలకు తెలియాలని చెప్తేనే మార్చి 3, 2022 ప్రజలకు తెలియాలని చెప్తేనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని 2022 మార్చి 3 హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నాటి జగన్ సర్కార్కు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లా ప్రకారం సుపరిపాలన అందించాలంటే ప్రభుత్వాల స్థిరత్వం ఉండాలని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రధాన అంగాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థను తరలిస్తూ శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, హైకోర్టు సీటును తరలించజాలదని
ఓ సందర్భంలో తీర్పు వెలువరించింది. రాజధాని అమరావతి సిఆర్డీఏ అంశాలతో ముడిపడిన వ్యాజ్యాలపై విచారణకు ప్రత్యేక బెంచ్ను కూడా ఏర్పాటు చేసింది. అప్పుడు దీనిపై మీరు ఏం స్పందించారు? ఆ రోజు హైకోర్టు అయితే మీకు ముటికాయలు వేసింది కదా, మళ్ళీ ఇప్పుడు మావి గన్ను ఆ గన్ను అనేది ఎందుకు? ప్రజలు కోరినట్టుగా అమరావతి రాజధానిని ఎందుకు అనలేకపోతున్నారు మీరు? అమరావతికి ఎందుకు వ్యతిరేకం మీరు? నేను మాట చెప్తాను సార్, ఒక న్యాయవాదిగా కూడా చెప్తా ఉన్నా. నిజంగా ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు వారు, గౌరవ న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి తీర్పుని మొట్టికాయలు వేశారనేటువంటి మాట ఇప్పుడు మీరు ఏదైతే ప్రస్తావించారో, గతంలో పచ్చ మీడియాలో కూడా చాలా సార్లు ఈ వార్తలు, ఈ కథనాలు నేను చూశాను. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద అనేక పర్యాయాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కేసుల్లో గౌరవ న్యాయస్థానం చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లో కూడా మండిపడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మొట్టికాయలు వేశారని మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు నాయుడు గారికో కోర్టులు జాడించి జలకాయ కొట్టారని మాట మేము మాట్లాడతాం. ఒక మాట అనే ముందు మాట పడే విధానం కూడా ఉండాలి. న్యాయస్థానాలు అనేటువంటి తీర్పు ఓకే, హైకోర్టు ఇచ్చింది, దాని తర్వాత పై బెంచ్కి వెళ్తే డబల్ బెంచ్ ఉంటుంది, తర్వాత లేదు అనుకుంటే సుప్రీం కోర్టుకి వెళ్తాం, త్రిసభ్య ధర్మాసనం ఉంటుంది. అంతిమంగా న్యాయం అనేటువంటి ఇక్కడ కాబట్టి మరో దగ్గర దొరుకుతుంది. అంతే తప్ప హైకోర్టు ఇచ్చింది, ఎస్, దాన్ని మేమేం కాదని లేదే. కాకపోతే అదే హైకోర్టు నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు ఉండకూడదు అంటది. కానీ అదే నదీ పరివాహక ప్రాంతాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు చాలా పర్యావరణ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆయన నివాసం ఉంటాడు. దాన్ని ఏం మాట్లాడరే మరి? అనేక సందర్భాల్లో హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం ముందుకు కదులుతుంది. దాన్ని ఎందుకు మాట్లాడరు? ఇక్కడ మేము ఏం చెప్తున్నాం అంటే, అమరావతి పేరు చెప్పి ఒక బూచి మాదిరిగా ఈ ప్రభుత్వం చూపిస్తుంది. లేనటువంటి సెంటిమెంట్ ని రాజేసే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మొత్తం ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. ఉదాహరణకు మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది, ఖచ్చితంగా మా ప్రాంతం మీద వివక్ష ఉంటది. ఏమండి, అమరావతిలో మీరు అన్ని డబ్బులు పెడుతున్నారు, విశాఖపట్నం మూలాపేట పోర్ట్ ఏం పాపం చేసింది సార్? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది సార్? అన్ని లక్షల కోట్లు అక్కడ తగలేస్తున్నారు కదా. మా స్టీల్ ప్లాంట్ కాపాడడానికి 16,000 కోట్లు ఇవ్వలేరా? లేదా మాకు సొంత గనులు ఎవరైనా స్టీల్ ప్లాంట్ కి ఒక 2,000, 5,000 కోట్లు, 3,000 కోట్లు పెట్టి మీరు ఆ మూలాపేట పోర్టు పూర్తి చేయలేరా? లేదు అనుకుంటే మెడికల్ కాలేజీకి ఒక 5,000 కోట్లు పెట్టలేరా? ఎవరు సార్ మీరంతా? నాకు అర్థం కాదు. 5 ఏళ్ళు అధికారం ఇచ్చారని చెప్పి ఇంత దారుణమైనటువంటి అవినీతి చేస్తారా? ఇది సమంజసమా? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే, దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్టర్నేటివ్ ప్రతిపాదన చెప్తే ఆయన్ని పట్టుకుని మీరు విమర్శలు చేస్తారా, ట్రోలింగ్స్ చేస్తారా? ఇది ఎంతవరకు సబ్బు? మేము ఈ ప్రభుత్వానికి సలహా సూచన మాత్రం చేయించాం, అది ఇలా ఆలకించడం మాకు తెలుసు. బట్ ప్రజలకు మా అభిప్రాయాన్ని మేము క్లియర్ కట్ గా ప్రజలకు మేము చెప్పడం జరిగింది మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో. ఓకే రాజీవ్ గాంధీ గారు, చూద్దాం మీ గన్ ఎంతవరకు పేలుతుంది 2029లో ఏంటి అనేది కూడా అప్పుడు వరకు వేచి చూద్దాం మనం. థ్యాంక్ యూ అండి, నమస్తే.